భారతదేశ స్వాతంత్ర పోరాట పవిత్ర యాగంలో ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలను అర్పించారు. వారిలో కొందరిని స్మరించుకోగా చాలా మందిని మనం మరచిపోయాం. అలాంటి వారిలో ఎవ్వరికీ తెలియని హీరో ఉమాజీ నాయక్ 17వ శతాబ్దంలో రామోషీలు మరాఠా సైన్యంలో గూఢాచార్య విభాగంలో భాగంగా ఉండేవారు. బ్రిటిష్ వారు మరాఠా సామ్రాజ్యంలోని ఉద్యోగులందరినీ తొలగించారు. ఇతరులలాగా ఉమాజీ నాయక్ కూడా ఉద్యోగం కోల్పోయారు. దీంతో వారు అటవీ సంపదపైనే ఆధారపడ్డారు. అయితే రామోషీలపై బ్రిటిష్ వారు ఆంక్షలు విధించారు. ఇది వారికి కోపం తెప్పించటంతో బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమివేయాలని ఉద్యమాలు ప్రారంభించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఉమాజీ మరింత చురుకుగా మారారు. పోలీసు శాఖను నివ్వరపరిచిన కొత్వాల్ ను చంపేశారు. 1824 ఫిబ్రవరిలో అతను కట్టుదిట్టమైన భద్రతలో ఉన్నప్పటికీ ప్రభుత్వ నిధిని దోచుకున్నారు. 1826 అక్టోబరులో ఉమాజీ జేజురీలోని ఒక పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీస్ అధికారులను చంపి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా దోచుకున్నారు. రామోషీలకు వ్యతిరేకంగా వెళ్లమని ప్రజలను ప్రోత్సహించారు. ఉమాజీని పట్టుకోవటానికి కెప్టెన్లు డేవిడ్స్, స్పిల్లర్ తీవ్రంగా ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. 1829లో ఉమాజీ బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పంద నిబంధనల ప్రకారం బ్రిటిష్ వారు ఆయనకు సకుర్దిలో కొంత భూమిని ఇచ్చారు. బ్రిటిష్ రామోషీల మధ్య వాగ్వివాదాలు కొంకన్ వరకు నైజాం సరిహద్దు ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. కానీ ఒక దేశద్రోహి కారణంగా ఉమాజీని బ్రిటిష్ వారు 1831 డిసెంబర్ 16న బంధించి చివరకు 1832 ఫిబ్రవరి 3న పూణేలోని మామ్లేధార్ పరిధిలో ఆయనను బహిరంగంగా ఉరితీశారు. సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురిచేసే విధంగా అతని మృతదేహాన్ని 3 రోజుల పాటు బహిరంగ ప్రదేశంలో వేలాడేశారు.